నక్కవాగు ఏడాది పాటు పారే నీటి వనరిది. కానీ ఫ్యాక్టరీల కాలుష్యాన్ని మోస్తూ పరివాహక ప్రాంతాలను విషతుల్యం చేసే ప్రవాహంగా మారింది. పటాన్ చెరువు, గడ్డపోతారం, పాషమైలారం వంటి పారిశ్రామిక వాడల నుంచి యథేచ్ఛగా వచ్చే రసాయన వ్యర్థాలు ఉసికే వాగు నుంచి నక్కవాగును విషతుల్యం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నక్కవాగు తీవ్ర కాలుష్యానికి గురవుతోంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు, అక్రమ నిర్మాణాలతో వాగు సహజ ప్రవాహం దెబ్బతింటోంది. పటాన్ చెరువు, గడ్డపోతారం, పాసమైలారం వంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు నక్కవాగులో కలుస్తున్నాయి. ఈ కాలుష్య నీరు మంజిరా నదిలోకి చేరి అక్కడి జీవ వైవిధ్యాన్ని హానికరంగా ప్రభావితం చేస్తోంది. కాలుష్య నీరు తాగిన మూగజీవాలు, ముఖ్యంగా గేదెలు, మేకలు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. జిల్లా అధికారులు స్పందించి ఈ నక్కవాగు పైన ఏదైతే పరిశ్రమ నైట్ పూట వదులుతున్న ఈ వ్యర్థాలను నియంత్రించి నక్కవాగు కూడా పొల్యూషన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మంజిరా నది అనేది ఉమ్మడి మెదక్ జిల్లా గుండకాయ లాంటిది. ఇప్పటికే నది ప్రవహిస్తున్న తీరులో కానీ అట్లా చేపలు కానీ ఇట్లా మృత్యువాత పడుతున్నాయి. అంటే ఈ పొల్యూషన్ అధికారులు వెంటనే పర్యటన జరిపి నది జలాలను కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ వ్యర్థ జలాలతోని పంటలు పండించాల్సిన రైతులు సరిగా ఈ పంటలు కూడా పండకపోవడం వల్ల, పెట్టుబడి పెట్టి ఆశించినంత పంట రాకపోవడం వల్ల అప్పుల పాలవుతున్నారు. పొల్యూషన్ నీళ్లతోని రైతులకు కూడా నానా రకాల రోగాలు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు స్పందించి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఆ గ్రామాలలో పర్యటించి ఏదైతే పొల్యూషన్ అవుతున్న వాటర్ను కూడా శుద్ధి చేసి నక్కవాగు నుంచి వస్తున్న వ్యర్థాలను అందులో కలవనీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నక్కవాగులో కాలుష్య కారకాలైన ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. రైతులు ఈ విషయంపై పీసీబీ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. వాగు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. కాలుష్య నీటి విడుదలను నిరోధించడానికి పరిశ్రమలకు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు. నక్కవాగుతో మెదక్ జిల్లాలో ఎన్నో వేల ఎకరాల సాగునీరు, ఎన్నో గ్రామాలకు తాగునీరు అందిస్తున్న మంజీరా నది కాలుష్యంతో నిండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నక్కవాగు, మంజీరా నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం, పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నక్కవాగును, మంజీరాను కాలుష్య కోరల నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఆ వ్యర్థ జలాలు వచ్చిన తర్వాత దాన్ని దేనికి కూడా పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పటికే పీసీబీ వాళ్ళు, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కాలుష్యం వలన పంటలు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో తీర్పిచ్చి పటాన్ చెరువు నియోజకవర్గంలో దాదాపు 18 గ్రామాలకు మంచినీటిని అందించాలని చెప్పేసి ఇప్పటికే తీర్పునిచ్చిన పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి వ్యర్థ జలాలు మొత్తం కూడా అక్కడ పాడైపోతున్నాయి. చెరువుల కుంటలు పూర్తిగా నాశనం అవుతుంది, నక్కవాగు నాశనం అయిపోయింది. ఇప్పుడు మంజీరాను కూడా పూర్తిగా కలుషితం చేయడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సంబంధిత మంత్రి గారు, కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పీసీబీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పీసీబీ అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. నక్కవాగును కాపాడాలి, మంజీరాను కాపాడాలి, చెరువుల కుంటల్ని వెంటనే కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఆ యొక్క వాటర్ ఏమైతుంది, మొత్తం పొల్యూషన్ మొత్తం అయిపోయి గ్రీన్గా అయిపోయి దానివల్ల ఇబ్బంది అవుతుంది. దీన్ని తక్షణమే ఆదుకోవాలి, కాపాడాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కెమికల్ వాటర్ వల్ల ఈ నక్కవాగులో మాంజిరా జ్వరాలు అన్ని పశువులు చావడమే కాదు, కిమికీటలు చనిపోవడమే కాదు, దాని యొక్క వాటర్ వల్ల రైతులు అక్కడున్న చెరువు కెనాల్స్ వేసి ఆ కెనాల్స్ ద్వారా పొడి పొలాలు పండుతూ ఉన్నారు. ఆ పొడి పండితే ఆ పంట ఇట్లా పొలాలు ఏమైతే మనకు ఎకరకు ఇంత రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే ఆ ఎకరకు పంట మేము పెట్టిన పెట్టుబడికి ఇట్లా రావడం లేదు. దానికి అంత తాళ్ళు తసుకు వస్తూ ఉంది. దానికి ఇట్లా ఎవరు మార్కెట్లో కొనలేకపోతే రైతులకు ఇట్లా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. పీసీబీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇంకా ఇక్కడ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఏం చేస్తూ ఉన్నారు, రైతులను కాపాడుతామని చెప్తా ఉంటారు దిక్కు. కానీ ఈరోజు వాళ్ళని ఏ మాత్రం కాపాడతలేదు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తాగు, సాగునీటికి వరప్రదాయినిగా ఉన్న నక్కవాగు కలుషితం కాకుండా అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు స్థానికులు. రూల్స్ పాటించని ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.